బడ్జెట్ సమావేశాలకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 5 వరకు బడ్జెట్ ప్రతిపాదనలపై వరుసగా సమావేశాలు జరగబోతున్నాయి. 2026-27 వార్షిక బడ్జెట్ పద్దుల ప్రిపరేషన్స్ పై సమీక్షలు నిర్వహించబోతున్నారు. 10 రోజుల పాటు బడ్జెట్ పద్దులపై శాఖల వారీగా కీలకంగా సమావేశాలు జరగబోతున్నాయి. ఇవాళ వ్యవసాయ, మార్కెటింగ్, టెక్స్టైల్స్, పంచాయతీరాజ్, వాటర్ సప్లై, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం జరగబోతుంది. ఈ నెల 27న రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక ఈ నెల 28న నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎండోమెంట్ ప్రతిపాదనలపై డిస్కషన్ జరగబోతుంది. ఈ నెల 29న ట్రాన్స్పోర్ట్, బీసీ వెల్ఫేర్, టూరిజం, ఎక్సైజ్ శాఖలపై సమీక్ష ఉంటుంది. అలాగే 30న కార్మిక, ఉద్యోగ కల్పన, పశుసంవర్ధక శాఖలపై సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ నెల 31న వైద్య ఆరోగ్య శాఖ, మైనార్టీ వెల్ఫేర్ శాఖలపై మీటింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 2న ఐటీ, అసెంబ్లీ వ్యవహారాలు, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన విద్య, మున్సిపల్ శాఖలపై చర్చ జరగబోతుంది. ఫిబ్రవరి 4న జీఏడీ, రెవెన్యూ శాఖ, హోంశాఖ అధికారులతో సమావేశం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 5వ తేదీన లా డిపార్ట్మెంట్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించబోతుంది తెలంగాణ సర్కార్.